ఈ పరాభవనామ సంవత్సరంలో మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 7, రాజ్యపూజ్యం 11, అవమానం 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే శని సంచారం గత సంవత్సరం అనేటువంటిది ఇబ్బందికర పరిస్థితులుగా ఈ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత ప్రతి పని యందు కూడాను అనాసక్తి, అంతేకాకుండా బద్ధకం ఎక్కువగా ఉండడము, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త అడ్డంకులు అనేటువంటివి శని ప్రభావం కలుగుతాయి. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో శని ప్రభావం వలన సమస్యలను అనుకోకండి. ఇది గత జన్మలో చేసినటువంటి కర్మదోషం వలన ఈ జన్మల్లో కష్టాల రూపంలో మనం ఆ దోషాన్ని తొలగించుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా మొక్కవోని ధైర్యము, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ పట్టిన పట్టు సడవకుండా, విడవకుండా చక్కగా ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క శని ప్రభావంలో వచ్చేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి రాహు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్న డిసెంబర్ 5 వరకు. కాబట్టి శని అనుగ్రహం లేడు, రాహు కూడా అనుకూలంగా లేడు. ఈ కారణం చేత ప్రధానంగా కుటుంబంలో వస్తువులు, విలువైన ఆభరణాలు చోరికి గురవ్వడం, తద్వారా కొంత మానసికమైన ఆందోళనకు గురవ్వడం, ఇంట్లో కంటే కూడా ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ మే 31వ తారీఖు వరకు కూడాను గురువు ప్రధానంగా అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం, ఇది కూడాను అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. ఇగోకి పోయి చాలా మటుకు సమస్యలు కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏతావాత ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి నూతన ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మే 31వ తారీఖు లోపల చేసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎప్పుడూ ఒకే విధంగా చెడు ఉండదు కదా. మంచి కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 తారీఖులో వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు చాలా మటుకు యోగమైనటువంటి స్థితి, అనగా అప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటిది ఇక మన జీవితం ఇంతే, ఇంకా దీనికి సంబంధించి ఇక మనకు అభివృద్ధి లేదు అనుకునేటువంటి సందర్భం నుంచి కాస్త చిగురాకులు చిగురిస్తున్నట్టుగా జీవితం మీద ఆసక్తి, ఆశ ఇవన్నీ కూడాను గురువు కలగజేస్తాడు. తద్వారా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఈ గురుగ్రహ ప్రభావంలో ప్రధానంగా మంచి